ఈ శివలింగానికి మీరు అభిషేకం చేయొచ్చండి. మీరు స్వయంగా అభిషేకం చేసుకునే వీలు కల్పించడానికి ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించాం మేము. ఈ శివలింగానికి ఇలా ఇక్కడ రాగి చెంబుతో నీళ్ళు ఉంటాయి, ఇలా అభిషేకం చేయొచ్చు. కానీ మీరు భక్తితో చేయాలనుకుంటే ఇలా చేయండి. మీ జీవితంలో ఒక స్థిరత్వం పెరగాలి అంటే ఈ గోముఖంతో చేయండి. ఈ గోముఖంతో అదే నీళ్ళు మీరు అలా చేసినప్పుడు అవే నీళ్లు మీకు సుమారు 1 నిమిషం పడుతుంది ఆ శివలింగం మీద అభిషేకం అవడానికి. మీరు ఈ నిమిషం సేపు మీరు స్థిరంగా ఉండగలరా లేదో మీరు చూసుకోండి. ఈ స్థిరత్వం మీలో పెరిగిందనుకోండి, ఈ అభిషేకం ద్వారా మీలో మీరు పెంచుకున్న స్థిరత్వం రేపు మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పని మొదలుపెట్టిన తర్వాత మధ్యలో వదిలేదానికి లేదు. ఇప్పుడు మన అమ్మలు కానీ లేకపోతే అమ్మమ్మలు కానీ మీరు చూడండి, వంట ఇంట్లో ఏదన్నా ఒక వేడి గిన్నె పట్టుకున్నారనుకోండి, ఇది వేడిగా ఉందని వదిలేరు, తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పెట్టేసేసి తర్వాత చెయ్యమని కడుక్కుంటారేమో. కానీ అంటే ఒక పని మొదలు పెట్టిన తర్వాత ఎంత కష్టం వచ్చినా కూడా దాన్ని ఆపకూడదు. ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను, ఇప్పుడు మధ్యలో నాకు ఏ దోమో ఈగో వచ్చినా కూడా నేను దాన్ని భరించగలగాలన్నమాట. అది అందుకే మనకు చాలాసార్లు మన పూజలు వ్రతాలు కూడా చాలా చాలా ఎక్కువ టైం ఉంటాయి. అంతసేపు ఒక వ్యక్తి ఒక దాంతో ఉండడం మనకు నేర్పిస్తారు. ఇప్పుడు ఇంత మాత్రం చేయలేని వాళ్ళు ఒక పని ఇచ్చినా ఒక జాబ్ ఇచ్చినా వాళ్ళు ఏమాత్రం చేయగలరు. ఇప్పుడు స్టూడెంట్స్ చాలామంది ఏమంటున్నారు, మేము చదివింది గుర్తు ఉండట్లేదు అంటున్నారు. ఎందుకంటే చదువుతున్నంతసేపు వారు పరధ్యానాలు ఉన్నారు, ఆ పనితో వాళ్ళు ఉండలేకపోతున్నారు అన్నమాట. అది దయచేసి మీలో స్థిరత్వం పెరగాలి అనుకుంటే ఈ శివలింగానికి ఈ గోముఖంతో మీరు అభిషేకం చేయండి. మన ధర్మంలో ఆధ్యాత్మికానికి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆర్థికానికి కూడా అంతే ఇచ్చారు. ఎవరు కూడా ఆర్థికాన్ని తగ్గించమని చెప్పి మన మహర్షులు చెప్పలేదు. ఈ శంబల్ నగర్కి వచ్చిన వాళ్ళకి ఆధ్యాత్మికంతో పాటు ఆర్థికం కూడా కలగాలి అని చేసిన ప్రయత్నమే ఇది. ఇది ఒక పంచలోహ విష్ణుపాదాలండి. వీటిని ఎలా మనం ఉపయోగించుకోవాలి అంటే ఇలా వీటికి అభిషేకం చేసి ఇలా తాకాలండి. మీ 2 అరచేతులు ఇక్కడ ఉండాలి, మీ నుదురు తాకాలి దీనికి. ఇలా ఉంటే మీలో లక్ష్మీ విష్ణు శక్తి పెరుగుతుందండి, మీ సంపద పెరుగుతుంది. చాలామంది అనొచ్చు, ఇక్కడ నీళ్లు పోసి తాకితే సంపద పెరిగిపోతే అందరు ఇక్కడికే వచ్చేస్తారు కదండి అని చెప్పి. అందరూ ఇక్కడికే రావాలని కూడా మా కోరిక. మ్యాజిక్ అనేది జీవితంలో జరగదండి, కష్టం లేకుండా జరగదు. ఈ తాకడం వల్ల మీలో బద్ధకం తగ్గి మీలో పని చేసే శక్తి పెరుగుతుంది. ఎవరికైతే బద్ధకం తక్కువ ఉండి పని చేయగలరో వాళ్ళ సంపద పెరుగుతుంది. అది అండి ఉద్దేశం. సార్, రాముడి విగ్రహం, కృష్ణుడి విగ్రహం సపరేట్గా చూసాం, బట్ రామకృష్ణ విగ్రహం ఏమిటి ఇక్కడ? మీకు 3 దేవతలు ఎందుకు అని, అంతమంది దేవతలు ఉన్నారా అని. మనకేంటంటే అండి, ఒక దైవం అనేది ఏంటంటే ఒక మనిషికి శక్తిని పెంచే విధానం అండి. మీకు ఆ శక్తిని పెంచే విధానంలో మీరే దేవతలను సృష్టించుకోవచ్చు. ఇక్కడ చూడండి, రాముడు కృష్ణుడు ఇద్దరికి కలిపి విగ్రహం చేశారండి. అటువైపు రాముడు అంటే మీకు ఆ కోదండం కనిపిస్తుందండి, ఇక్కడ మురళి, ఇది రామకృష్ణ విగ్రహం. మనకు తెలుసు రాముడు వేరు కృష్ణుడు వేరు. ఎందుకు కలిపి చేశామంటే మనలో రాముడికున్నంత ఓర్పు ఉండాలి, కృష్ణుడికున్నంత నేర్పు ఉండాలని. ఈ 2 కూడా మనలో పెరగాలనే ఈ మహర్షి ఈ విగ్రహాన్ని ఇలా సృజించి ఆయన దీనికి పెట్టించారండి. చాలామందికి డబ్బు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఓర్పు ఉండదు, అంటే అన్ని పనులు వెంటనే అయిపోవాలి అని చెప్పి. అంటే నేను డబ్బు ఉన్న వాళ్ళని చెడుగా అనట్లేదు, ఏమంటున్నాను, డబ్బు ఉన్నా కూడా మీ పనులు అవ్వాలంటే మీరు ఓర్పుగా ఉండాలి, ఈ ఓర్పు ఉండాలి. ఇప్పుడు మీరు ఒక లోన్ కోసం బ్యాంక్కి వెళ్ళారండి, ఆ మేనేజర్ ఇవాళ కాదు రేపు రండి అన్నారనుకోండి, అక్కడికి వెళ్ళి మీరు రేపు వస్తే మీ పని అవుద్దాం, కానీ నేను ఎవడో తెలుసా, నన్ను ఎందుకు నువ్వు ఆపావు అన్నారనుకోండి, మీ పని కాదు. అంటే కొన్ని దగ్గర ఎక్కడైతే ఓర్పు ఉండాలో ఆ ఓర్పు ఉండాలి మన దగ్గర. అలాగే ఇప్పుడు కృష్ణుడు చూడండి, రాముడి జీవితంలో కష్టాలు వచ్చాయి, కృష్ణుడి జీవితంలో కష్టాలు వచ్చాయి. రాముడు వాటిని ఓర్పుతో దాటాడు, కృష్ణుడు నేర్పుతో దాటాడు. ఈ 2 శక్తులు మనకు ఉండాలి అని, ఈ 2 మనలో పెరగాలి అంటే ఈ విగ్రహం ఎదురు కూర్చొని ఆ చేతుల్లో మన చేతులు వేసి మౌనంగా ఉండాలి. అదండి. ఇది ఒక అజ్ఞాత ఋషి విగ్రహం అండి. మనకు గుళ్ళన్నీ దేవతలకే ఉంటాయి, దేవుళ్ళకే ఉంటాయి, ఏ ఋషికి గుడి ఉండదు. ఎందుకంటే ఋషులు ఎప్పుడు అజ్ఞాతంగా ఉండాలనుకుంటారు, అజ్ఞాతంగా ఉండి సమాజానికి చేయాలనుకుంటారు. చాలామందికి ఇది అర్థం కాదు. కానీ నేను మన దగ్గరగా ఉన్న ఒక ఉదాహరణ ఇస్తాను. నేను చాలామంది ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక ఇక్కడి నుంచి గల్ఫ్కి వెళ్ళి అక్కడ రోజుకి 18 గంటలు కష్టపడి వాళ్ళు సంపాదించి రోజుకి 3 పూటలు కూడా తినకుండా ఆ డబ్బులు కూడా మిగిలిచ్చి
ఎవరు పంపిస్తున్నారండి వాళ్ళు? ఇంటికి పంపిస్తారు. పంపిస్తున్నారు అంటే ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? కుటుంబానికి దూరంగా వెళ్ళాడు. ఎవరి కోసం తప్పిస్తున్నాడు? ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ కోసం. అలాగే ఒక ఋషి కూడా అజ్ఞాతంగా సమాజాన్ని నుంచి దూరంగా ఉండి వారి తపశక్తిని సమాజం కోసం వాడతారు. ఈ ఋషి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ఋషి కాదు, ఏ ఋషి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సమభావం. సమభావన అంటే అందరినీ మనం ఒకేలాగా చూడగలగడం, అంటే వివక్ష లేకుండా చూడడం. ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళ వర్తునిగా మాత్రమే మనం చూడాలి. వాళ్ళు ఏ వర్ణం, ఏ వర్గం, ఏ క్యాస్ట్, ఏ కులం, ఏ ప్రదేశం, ఏ ప్రాంతం ఇవేమి ఉండకూడదు. అలా మన సమాజం తయారైన రోజు మనకున్న సమస్యలు 99% సమస్యలు ఒక్క రోజు తగ్గిపోతాయి. ఆ సమభావం అందరికీ రావాలని, రావాలి అంటే ఈ విగ్రహం తాకాలి. సమభావం అనేది చాలా పెద్ద పదం అండి, మాకు అర్థం కాదు అంటే మీకు చాలా సులభంగా చెప్తాను. మీరు ఆడవాళ్ళు అయితే మీ కూతుర్ని కోడల్ని ఒకేలాగా మీకు చూడగలిగే శక్తి ఉంటే మీకు సమభావం ఉన్నట్టు. అలాగే మీరు మగవారు అనుకోండి, మీ కొడుకుని అల్లుడిని ఒకేలాగా మీరు చూడగలరా? అలాగే మీ టీచర్ అనుకోండి, మీ బెస్ట్ స్టూడెంట్ని మీ కొడుకుని మీరు సమానంగా చూడగలరా? ఇలా చూడగల సమానం ఉంది. అలా కాకుండా నేను కూతుర్ని వేరేగా చూస్తాను, కోడల్ని వేరేగా చూస్తాను అనుకుంటే, మీ కూతురు సుఖపడాలి, కోడలు కష్టపడాలి అనుకుంటే మీలో సమభావం ఇంకా రాలేదు నాకు. గోశాల కూడా ఇక్కడే ఉన్నట్టుంది కదా సార్? అవునండి. అంటే ఇక్కడ వచ్చే పాలంతా ఈ ఆశ్రమంలోనే వాడతారా సార్? ఎలా? ఇక్కడ గోవులు మేము పెట్టడానికి కారణం పాలు కాదండి. ఇక్కడ గోవులను పెట్టడానికి కారణం ఏంటంటే, మనకు చెట్లలో ఎలాగైతే మొక్కలు ఎలాగైతే తులసి మొక్కకి హైయెస్ట్ ఆరా ఉంటుందో, జంతువుల్లో హైయెస్ట్ ఆరా ఉండేది ఆ గోవు అండి. గోవుని తాకడం వల్ల, గోసేవ చేయడం వల్ల మనకు వచ్చే మేలు చాలా ఎక్కువ అండి. అంటే మీరు ఈ మధ్య ఏంటంటే పెట్స్ ఉన్న వాళ్ళకి బీపీలు తక్కువ ఉంటాయి, వాళ్ళకి స్ట్రెస్ తక్కువ ఉంటుంది అంటారు. ఇది మెడికల్గా ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే వాటి స్పర్శ వల్ల మనకు మేలు జరుగుతుంది. అలాగే మీరు ఆవు దగ్గరికి వచ్చి ఆవుని ఇలా తాకారనుకోండి, మీరు ఇప్పుడు యుఎస్లో ఏంటంటే ఇలా మీరు సేవ చేయాలన్న కౌ హగింగ్ అంటారు, దానికి వాళ్ళు $100 ఛార్జ్ చేస్తున్నారు గంటకి. ఎందుకంటే దాని మేలు వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు మనకు ఎన్ని ఆవులు ఉన్నాయి చెప్పండి, భారతదేశం మొత్తం చూసుకుంటే తగ్గిపోతుంది సంపద. ఇక్కడ వీటిని పాలు కోసం పెంచరండి. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఈ గోవుని తాకే అవకాశం కల్పించాలి అని ఇస్తున్నాం. పాల కోసం పెంచడం కదా జనరల్గా, ఇక్కడ వీటికి వచ్చే పాలు ఇక్కడే వాడతారా అని? వాడతామండి, ఇక్కడికి వచ్చే పాలు ఇక్కడే వాడతాము. అలాగే ఇక్కడ ఏంటంటే మనకు గో పూజ అనే మాట మనం వాడతాం. మీరు గో పూజ అంటే నిజంగా మీరు దేవుడికి చేసినట్టు ఈ గోవు దగ్గరికి వచ్చి హారతి ఇచ్చి దీనికి పసుపు రాశారనుకోండి, దానివల్ల గోవుకు జరిగే మేలు కన్నా కూడా ఈ గోవు బాధ్యత మీరు తీసుకొని దీనికి టైంకి తిండి పెట్టి, టైంకి నీళ్లు పెట్టి, దీని వైద్యం మీరు చేయించగలిగారంటే అది సేవ అండి. అది మనం ఆ సేవ చేయకుండా మనం పూజ చేసేసి అక్కడ ఆపేసుకుంటున్నాం అన్నమాట. అది కరెక్ట్.